కొట్టలేదురా ఒక్కనాడు మిమ్మల్ని ఎత్తలేదు కొడుక నేనొక్క మాట అంటే నేనొక్క దెబ్బ కొడితే నా ఇద్దరు పిల్లలు ఏ బాయి దోసుకున్నా ఏ సరవు దోసుకున్నా నా కన్న కడుపు కంటి పోతుందని మిమ్మల్ని కొట్టకుండా తిట్టకుంట కొడుక అయ్యా నాకెట్లా కళ్ళ పడతావురా మీ ప్రాణం తీసుడానికయ్యా నేను కడిగదాన్ని కాకపోతిరయ్యా నేను కన్న తల్లి నుండరా కొడుకో సావన్న మాట రా కొడుక అయ్యా మళ్ళా నువ్వు వాళ్ళకి కొడుకో ఊరి కొడుక కనుక రాజా నీ ప్రాణం నేను తీసి ఎవరికి చేతులు దాపు అన్నవురు నాయన కొండ దోమల చేరు కాళ్ళకు పోయిన కాడ నా ప్రాణం పోతుందో కొడుక ఉంటుందో నాయన ఒకవేళ చిన్న ఆయనకు కనికరం కలిగి మిమ్మల్ని వదిలి పెడితే మిమ్మల్ని వదిలి పెడితే కొడుక మీరు ఈ ఊరు వదిలిపెట్టి ఏ ఊరికన్నా వెళ్ళిపోయిన కాడ కొడుక మీ చెల్లె పైన ఊర కొడుక తోడబుద్ధిన తోడు రా కొడుక ఏరుదామంటే రాజ్యాలు ఎక్కుదామంటే గుర్రాలు కొనుక్కుంటే పువ్వులు సాగలు తవ్వుకుంటే బావులు కట్టుకుంటే ఇల్లు మేడలు మిద్దలు చేసుకుంటే భార్య దొరుకుతుంది చేసుకుంటే భర్త దొరుకుతాడు చెడిపోతారు కడియకు ఆడలు ప్రేమకు దొరుకుతుంది కానీ ఇక తోడబుట్టిన తోడు దొరకదయ్యా మన వారి కొడుకు అయ్యా ఎన్నల్లాగా కొడుక ఊరి కొడుక నీ చెల్లె పైదవురా చెలను పల్లెత్తు మాటన పోకునాయన ఏ ఆడదానికైనా ఏమనిపిస్తుంది కొడుక కట్టుకున్నోడు కొట్టి కురతాన పెట్టిన కోసి పోగులేసిన ఏడదానికి బాధని పీడదిరా అదే తోడ పుట్టినండ దమ్మురు ఏదన్న ఒక్క కాని మాట నేర్చుంటే ఏ బాయిలు నల్లబడి సావాలనిపిస్తుంది ఏ చెర్లనన్నబడి సావాలనిపిస్తుంది ఏ చెట్టు కన్న ఉరి పెట్టుకొని సావాలనిపిస్తుంది ఆడి పుట్టుబడికి అయ్యో రావే తారదేవి నీవా గారు ఎక్కడ కడుపు నిండుదక్కడనే కాలు లాపుతాడు మొగోడు ఈ బుడ్డ కోసి ఎత్తుకొని ఎక్కడన్నా పారేరుండి బ్రతుకుతాడు గాని వాడు వాడు ఇల్లవే అవ్వా ఆడవాళ్ళ బ్రతుకంటే అది దాగు సంఘం అందరూ బిడ్డ ఆకచ్చి ముళ్ళు మీద పడ్డ ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డ జరిగే ప్రమాదం ఆకుకే జరుగుతుంది కుమ్మరింటి గుండె శాస్త్రం ఆడవాళ్ళ బ్రతుకు గుండె మంచిగున్నంతసేపు కాకుండా లోపల పాలు పోసుకుంటాము నీళ్లు పోసుకుంటాము కూరాడుకుండా నీరాడుకుండా బ్రతికున్నన్నాళ్ళుకుండా సచ్చిన నాడుకుండా అదే కుండ పలిగిపోయిన తొర్రిపోయిన మొర్రిపోయిన తీసుకుపోయి పెద్ద పొంద పాలు చేస్తాము బిడ్డ గతాడి వల్ల బ్రతికేనా బిడ్డ అలాంటి లోకముల బిడ్డ నువ్వెట్ట బ్రతుకుతావు బిడ్డ ఇంట్లోకెళ్ళి మొగోడు పోంగ రాజోళ్ళే పోతాడు
అతడు 20 ఏళ్ళు రాజ్యాలు దేశాలు పట్టుకొని తిరిగి మళ్ళా ఇంటికి రావంగ గదిలోకి వేసుకొని రాదోల్ని అత్తడు మొగోడు. అదే ఆడపిల్లలు ఉన్నట్టు అయ్యేదుంటే అంత గడియ ఇంట్లో కనబడకపోతే కడుపు తోడి గన్నుల్ని అనుమానపోతారు, తోడ పుట్టినోళ్ళు అనుమానపోతారు. గాబిడ్డ పోయి వచ్చే వరకు కలుమల్ల నిలబడి గాబిడ్డ వచ్చినాక ఇదివరకు రాగేటి వేరు ఎవరితో మాట్లాడేస్తున్నామని కలుమల్ల నిలదీస్తారు ఆడదాన్ని. ఒకవేళ తప్ప తిరిగిన తాగిడి వేసుకొని తొవ్వంటి పోతంటే అయ్యో పాపం అనే లోకం కాదు. అగ చూడరా దాని తప్ప తిరిగిన తాగిడి లోపల అన్నము చూడు అనే లోకం రా కొడుక. రేపటి కళ్ళ పండుగ పాపం వచ్చిన నాడు నా బిడ్డ నీ దగ్గర గురికొచ్చి అవ్వలేనిగా బిడ్డ అయ్యలేనిగా బిడ్డ తోటి పిల్లలు కొత్త బట్టలు తొడుక్కొని కళ్ళ ముందర తిరుగుతుంటే నాయన గప్పుడున్న బిడ్డకు గా బట్టల మీద బావిత కలిగిన నాడు నీ దగ్గర గురికొచ్చి ఎంత ఎడ్డెక్కిరి బిడ్డ అయినా మూగోని దగ్గరికి పోయి అన్నా నాకు గడవంటి బట్ట కావాలి గిడవంటి బట్ట కావాలనని ఎంత ఎడ్డెక్కిరి బిడ్డ అయినా ఆడపిల్ల అడగబోదురా కొడక. అవ్వలేనిగా బిడ్డ అయ్యలేనిగా బిడ్డ నీ దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి అన్నో నాకు గడవంటి బట్టలు కావాలి గిడవంటి గాజులు గడవంటి సొమ్ములు కావాలని నా బిడ్డ నిన్ను అడుగుతా కొడుక. ఎవరి గండ ఎవరి పిండవు ఈ ఆడదాని మీద మన్ను పోయినా ఆడదానితోటి నాకు ఏమి ఆరాటం. బట్ట లేకున్న బాధ పొట్టు లేకున్న బాధేనని నువ్వొక్క మాట అంటే కొడుక నా బిడ్డ బతకదురా. ఒరి కొడుక కనకసేన రాజా నాకొక్క మాట కొడుకో. ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా చెల్లను విడనాడి ఉండా చెల్లెలు నీరు మాటలని నాకొక్క మాట కొడుకో. ఇక నేను కొండ దోమల చేరు కానకు పోతన్న కొడుక నా ప్రాణం పోతుందిరా నాయన. ఇంతగానం ఏడిసే బదులు నేను అన్నమాట ఒప్పుకుంటే తప్పేముంది. కుటుంబం అంత ఒక్క దిక్కుండగా అప్పుడు ఏరేవారు ఏమిటి నేను ఏమన్నా అన్నున్నప్పుడు తప్పలేమంటాను. అన్న వచ్చే బాగా ఇంతగానం ఏడిచే బదులు కూరగాయలు అందరూ మంచిగా సుఖంగా బతకరా. అయినా నీకు మాత్రం అలాగే అటువంటి కొవ్వు బాగుండదు. కొవ్వు గారు ఏది ముండ రంగుల సీరలకు ఎత్తే అట్టే ఉండవచ్చు, రంగుల దగ్గర దొరికి ఎత్తే ఉండవచ్చు. దొరుకుతుంది దొరుకుతుంది కానీ దీని అహంకారం ఎట్లా కాదు. ఏమన్నదా ఇది ఏమన్నది ముఖం మీదకే దుశ్శాసన పాపూసు పెట్టి అంటే చెప్పుతోటి దూడమని చెప్పి అంట. అది అది వారికి ఎంత గౌరవం ఉండే నాకు మా వదినకి నోట్లో ఉమ్మేసినట్టు చేయమంట. అది రా రమ్మని చెప్పి వన్యం తీసుకొచ్చి కొండదోల జీలకాయలు వేసి తలుపు దగ్గర పెట్టిండు. కొండదోల జీలకాయలు వేసి తలుపు దగ్గర పెడితే పరమేశ్వరుడు చూపే ఉంటే మీకు పానాలకు 3 చిన్న సావలేదన్నాడు. కాబట్టి ఇట్లా అస్తం చూపెడితే ఆ తల్లికి ఆకలి లేకుండా దూప లేకుండా అయిపోయింది. ఆ తల్లి మాత్రం అనగా అటువంటి అయినా కానీ ఆకలి లేకుండా దూప లేకుండా అయిపోయింది. ఇక్కడ సంగతి ఇక్కడ ఉన్నాగా ఆనాడు మాత్రం 2 కూరగాయలు వీడు ఎన్నడుకున్నా కానీ నారదిత్తనా అన్నాడు, తొక్కి నారదిత్తనా అన్నాడు. నేను బతకనిత్తనా అని కటికోళ్ళ పిలిపించి కటికోళ్ళ చేతిలో 2 పిల్లలు పెట్టిండు. కటికోళ్ళు తీసుకుపోయి మాత్రం కనకదమ్మ
బండ కానరాని గట్టు కలసెల్వ కొండల్లో పిల్లగాళ్ళ మాత్రం నాకు కూర్చుండ పెట్టి కత్తులతో నరుకుతే భగవంతుడు చూపున్నది ప్రాణం పోవద్దని చెప్పలేదా? వాళ్ళకు నరుకుతా అంటే పూల దండలే పడతానే గాని వాళ్ళ ప్రాణము పోతలేదే అమ్మా. గానాలన్నారు గడిపోలు కొడుక మీ చిన్న చంపమన్నాడు, మేము చంపుదామంటే మీ ప్రాణం పోతలేదు కొడుక, కొట్టి కొట్టి వశకాంతరం అవుతాన్నవురా. శల్యం తీసుకుని అడితో పట్టుకుని కొడుక నువ్వు మాత్రం ఏ రాజ్యం అని వెళ్ళిపో. ఇవాళ మంచిగా లేదు కాదు సమయం, మళ్ళా కొన్ని రోజుల కన్నా మంచి రోజులు రాపోదయా. ఎప్పటికి అమావాస్య ఉంటదా, ఎప్పటికి పుణ్యమే ఉంటదా కొడుక, ఎప్పటి చీకటి ఉంటది, ఎప్పటికి వెళ్తురు ఉండదు. శల్యం తీసుకొని వెళ్ళిపోమన్నారు. ఈ మాట అన్నప్పుడు చూడు, మరి శరీరమ్మడి పెట్టుకుని కనుక సీనరాలు శరీరా మరి చుట్టాలనే పడిగా చుట్టానికి పోదామా, బంధువులనే పడిగా బంధువులకి పోదామా, ఎక్కడెవరు లేని ఎవరు కారణం అయితే ఏదో మన పోదామన్నో అన్న కనకసేనా దగ్గర విలుసుకుపోయిన నలుగురు కొడుకుల చెల్ల చేతులు పెట్టిపోయినట్టు గట్ట మన తోడ అమ్మకు తోడ పుట్టిన అక్క ఎల్లాళ్ళు పుట్టే మన తీసుకుపోయి తమల చేతులను మనల్ని పెడితే వాళ్ళని పట్టుకొని అన్నా మనల్లా బ్రతుకులే కన్నీరు తీసుకుంటా వల తీరుకుంటా త్వరపడి తోవల పోతంటే ఆకు తల్లు అంటే ఒళ్ళు తల్లు అంటే అందుగా పిల్లలకు మరి ఏనాడు గనక ఊరి అన్నా కలిరా ఓ అన్నా దూపరా అని అద్వాన పడి లోపల గోక ఉరినట్టు వరుతంటే గా తోడ వచ్చిన అన్న ఓ చెల్లె ఈ అద్వాన పడి లోపల ఒక ఊరు గలవపాయ ఒక పెళ్ళ గలవపాయ ఏదన్నా ఊరు కస్తే అడుక్కచ్చి నేను ఆదుకుందు చెల్లెలా అని అద్వాన పడితో వల్ల పోతంటే వారు అయ్యతో వాళ్ళవనా ఓ దేవా చిన్నది చీవారు పల్లెరా చిన్న శివారు పల్లె కనబడ్డప్పుడు వాళ్ళు పైన బాగా వచ్చినట్టు అన్నో ఊళ్ళో పోయి ఏకాళ్ళను పట్టుకొని అవతలన్న పట్టుకొని ఇంత దాన్ని అడగద్దే అన్నం తింటేనే నిన్ను బ్రతుకుతారా ఏ మానవునికైనా అన్నమే నున్న పట్టే పౌషం కాదు సమరే
చక్కదనమన్నారు. అన్నం లేకపోతే కోతి రూపు, పట్ట లేకపోతే బానిస రూపు, సమరు లేకపోతే సన్యాసి రూపు అన్నారు రా అన్న. ఇంత దూరం వెళ్ళి అక్కడ ఊరు కలడే పల్లె కలవలే చెల్లె ఇక్కడ ఏదో ఊరు కనిపిస్తాంది. ఆ ఊళ్ళకి వెళ్ళిపోయి ఏ తల్లి కన్నా దండం పెట్టి ఏ తల్లి కాళ్ళన్నం వచ్చి దండం పడుకొని వస్తా చెల్లె. నేనంటే అతను గంజో కడుకు అడుకొని వస్తానని చిరణ చెట్టు కింద కూర్చుని పెట్టిండే అన్నో. అవి చిరణ చెట్టు కింద కూర్చుని పెట్టి అన్న చూడు ఏడు కనుక పిల్లగాడు బయలుదేరి ఇళ్ళ పండు చూడవమ్మా. అన్ననే సే తల్లులారా, అన్ననే సే తల్లులారా, అన్న ఉన్నా ఎయ్యరా. అన్ననే సే తల్లులారా, మరి భర్త శంకర్రావు పేరు మీద ఆత్మగల్ల భార్య మల్లవ్వ. ఇందులో కనిపిస్తాను కన్నా భర్త శంకర్రావు కనిపిస్తాను. 21 రూపాయి దానం చేసింది భర్త పేరు మీద. మరి బిడ్డ లచ్చమ్మ పేరు మీద ఆత్మగల్ల తల్లి చూసినవా. మరి ఇందులో కనవస్తాను కన్నా బిడ్డ కనిపిస్తాను 21 రూపాయి దానం చేసినవ్వా. అవ్వయ్య లేని పిల్లడు అంగళ్ళ పాలన్నారు, తల్లిదండ్రి లేని పిల్లడు తంగెళ్ళ పాలన్నారు. తల్లిదండ్రి పుట్ట పెద్దది, తన మాట పొప్పు పెద్దది. మరి ఏనాడు కనుక అవ్వయ్య లేని పిల్లడుగా 2 పిల్లడు కనకసేనుడు, ఆ బిడ్డ తారదేవి కనకదేవి. చిన్న శివారు పడి లోపల ముక్కదానల కాలు మొక్కుతాడు. అట్టదానల గల పట్టుకొని వాళ్ళు ఇల్లు ఇల్లు తల్లి రానమాయి పేరు ఆత్మగల్ల బిడ్డ వంశమాయి 51 రూపాయలు దానం చేసినావు పేరు మీదనమ్మా. మరి తల్లిని కన్న పేరు మీద, తల్లి నర్సమ్మ పేరు మీద మరి ఆత్మగల్ల బిడ్డ 51 రూపాయలు దానం చేసినాయి. మరి భర్త సమ్మయ్య పేరు ఆత్మగల్ల భార్య ఎల్లవ్వ 21 రూపాయలు దానం చేసినవ్వా. ఆత్మగల్ల రాగాబాయి లేదని ఆత్మగల్ల 3 బిడ్డలు 1 కొడుకు. మరి ఆత్మగల్ల బిడ్డ నీలవ్వా, ఆత్మగల్ల బిడ్డ హంసబాయి, ఆత్మగల్ల బిడ్డ శోభవ్వ, గా కొడుకు రవ్వన్న, గాయి రాధాబాయి పేరు మీద 116 దానం. మరి తల్లి రామన్న పేరు మీద, తల్లి రాజవ్వ పేరు మీద ఆత్మగల్ల బిడ్డ శివమ్మ 21 రూపాయలు దానం చేసినవ్వా.
రోజుకొక్క ఊరికి పోదామన్నా రోజుకొక్క ఊళ్ళో అన్నవాడు కొని తిని బతుకుదామన్నా ఏనాడుగా ఇద్దరు పిల్లలు మళ్ళా ద్వానపడి తొగలు పట్టుకొని పోతుంటాను అద్వానపడి తొగలు అర్థం లెక్క కనబడుతుంది ఆ ఇద్దరు పిల్లలకు ఇర్రు జంగలి కారు అడిగిన కత్తులతోడే మరి ఏనాడు కనుక పూలు లోపల అన్నవాడు కొని తిన్నందుకు తీపి పలారాలు తిన్నందుకు ఆ బిడ్డ గనక నేను అధ్వాన పడి లోపల ఎడలేరు దూపలు కలుగుతున్నాయ్యా అన్న వేడికి వచ్చింది బిడ్డ ఓ అన్న కనుక సేన అడుగు తర్ర పెడదామంటే ఆయాసం కలుగుతుంది అన్నో ఎక్కడికన్నా వెళ్ళిపోయి నీళ్లు తీసుకొచ్చిన దావి పిత్తనేమో బ్రతుకుత లేకపోతే ఇది అధ్వాన పడి లోపల నా ప్రాణం పోతుందంట అయ్యో చెల్లరా నీ ప్రాణం పోతే నేను బతుకుతానా మాకు నీళ్ళు ఎక్కడికన్నా పోయి చెత్త గాని అది లోపల 1 కోటి వివరాలు కొనగొన్న మురుగాలు ఉంటాయి ఏదైనా మురుగం వచ్చిందని మెక్కుది చెల్లని ఆ చెల్లిని మెల్లమెల్లగా తీసుకొని హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.